కూటమి ప్రభుత్వ పాలనలో ప్రాచీన వారసత్వ కట్టడాలకు ముప్పు ఏర్పడింది. అభివృద్ధి పేరుతో వేల ఏళ్ల చరిత్ర గల కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రాచీన కట్టడాలకు ముప్పు ఏర్పడింది. జైన బౌద్ధ సంస్కృతికి నిలయమైన శ్రీకాకుళం జిల్లా గోపాలనగరం పరిసరాల్లో గుప్త నిధుల తవ్వకాలపై సామాజికవేత్తలు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మందసలో ప్రాచీన చారిత్రక కట్టడాల విధ్వంసం కలకలం రేపుతోంది. జైన బౌద్ధ మతాలకు సంబంధించిన వేల ఏళ్ల చరిత్ర కలిగిన గోపాల సగరం పరిసరాల్లో అభివృద్ధి పనుల పేరుతో తవ్వకాలు చేపడుతున్నారు. సామాజికవేత్తలు, స్థానికులు ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2000 ఏళ్ల క్రితం జైన బౌద్ధ మతస్థులు నిర్మించిన చారిత్రక ఆనవాళ్లు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, పోలీస్ శాఖ నుండి ఉండే వాళ్ళు కూడా ఈ ధ్వంసంలో భాగంగా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు కూడా ఈ ధ్వంసం అయితే ఏమైంది, పాతదే కదా, అది ఇరిసిస్తే ఏమైంది ఇక్కడ అని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇక్కడ ధ్వంసమవుతున్న 23వ జైన తీర్థంకరుడు శ్రీ పార్శ్వనాథుడి విగ్రహం, గోపాల సగరం మండపం, పురాతన శిల్ప సంపద కేవలం రాళ్లు కాదని అవి కళింగ సీమ ఘన చరిత్రకు ప్రతీకలని స్థానికులు పేర్కొంటున్నారు. అభివృద్ధి పనుల ముసుగులో కొందరు గుప్త నిధుల కోసం అక్రమ తవ్వకాలు జరిపి ఈ చారిత్రక నిర్మాణాలను ధ్వంసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పురావస్తు శాఖ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా చేపడుతున్న ఈ పనులపై తక్షణమే దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. గత వైభవ సింహాలివి, గత వైభవ సూచికలివి ఎంతో పదిలపరుచుకొని మన జనరేషన్లో, మన భవిష్యత్ జనరేషన్లో అది మనం తెలియజేయవలసిన పని ఉంది. దీనికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ASI వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ లీగల్ అథారిటీస్ కూడా చర్యలు తీసుకోవాలి. మందసలోని అష్టస్వయంభూ లోకనాథేశ్వర ఆలయం, ఆనందగిరి, గోవర్ధనగిరి, గోపాల సగరం ప్రాంతాలను వెంటనే హెరిటేజ్ జోనుగా ప్రకటించాలని సామాజికవేత్తలు కోరుతున్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన ప్రాచీన వారసత్వాన్ని, సంస్కృతిని కాపాడుకోకపోతే భావితరాలకు చరిత్ర లేకుండా పోతుందని పలువురు సామాజికవేత్తలు, వారసత్వ పరిరక్షణ సమితి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాచీన కట్టడాలు ఉన్నాయి. అది తొలగించడం సరికాదు. ఇక్కడే ఇంకా ఇక్కడే ఆ కట్టడాలు కట్టాలి. మందసలో చారిత్రక కట్టడాల పరిరక్షణ అంశం ఇప్పుడు స్థానికంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విధ్వంసంపై సంబంధిత శాఖలు ఎలా స్పందిస్తాయి, పురాతన వారసత్వాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.